హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఈరోజు మరో ఇంట్రెస్టింగ్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. అదే పొటాటో స్పైరల్. ఇంట్లోనే ఎంతో టేస్టీగా చేసుకునే పొటాటో స్పైరల్ చూపించబోతున్నానండి. చాలా క్రిస్పీగా వచ్చిందండి పొటాటో స్పైరల్ మాత్రం. చాలా టేస్ట్ కూడా చాలా బాగా కుదిరింది. మనం ఎప్పుడు బయటనే కాకుండా ఇంట్లో హెల్తీగా ఈ విధంగా సింపుల్గా పిల్లలకి చేపించామంటే ఇంట్రెస్టింగ్గా తింటారండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఛానల్ లైక్ నా వీడియోస్కి లైక్ చేయడం ద్వారా మన వీడియోస్కి రీచ్ అనేది ఉంటుందండి. యూట్యూబ్ పుష్ చేస్తుంది. మీరు ఎన్ని లైక్స్ ఇస్తే అంత ముందుకు పోతుంది నా ఛానల్ అనేది. సో అందుకే చూసిన ప్రతి వీడియోని లైక్ చేయండి. నెక్స్ట్ మనము పొటాటో తీసుకోవాలండి. మీడియం సైజ్ పొటాటోస్ తీసుకోవాలి. మనం తురుముకునే పెట్టని ఇలాంటి వైపుకి టర్న్ చేసుకునేసి నెక్స్ట్ పొటాటోస్ ఉంటాయి కదండి, జాగ్రత్తగా మనము పెద్ద టూత్ పిక్స్ ఉన్నాయి, పొటాటో స్టిక్స్ ఉంటాయి కదండి, ఇలా పెద్దవి టూత్ పిక్స్ కన్నా చాలా పెద్దవి ఉంటాయి సైజు. అవి మనము జాగ్రత్తగా మధ్యలో ఇన్సర్ట్ చేసామంటే అవతల వైపుకి వచ్చేస్తుంది. చాలా ఈజీగానే వస్తుంది. ఇలా మనం ఈ విధంగా చేసుకున్న తర్వాత నేను చూపించిన విధంగా ఇలా జస్ట్ రొటేట్ చేసామంటే కొంచెం ప్రెజర్ ఇస్తూ పొటాటో స్పైరల్ అనేది రెడీ అవుతుందండి. అయితే కొంచెం జాగ్రత్తగా మనము చేసామంటే చాలా నీట్గా బయట వచ్చేలాగానే వస్తుందండి. మనం ఫస్ట్ ఆ స్టిక్ని ఇన్సర్ట్ చేసేటప్పుడు కరెక్ట్గా మధ్యలోకి ఇన్సర్ట్ చేసామంటే షేప్ అనేది చాలా బాగా వస్తుంది. లాస్ట్కి మనము ఈ విధంగా అనేసి చాలా ఈజీగా ఈ విధంగా మనము బయటికి తీసేయచ్చండి. జస్ట్ ఇలా మనం చాలా జాగ్రత్తగా ఇలా అనుకున్నామంటే చాలా బాగా స్పైరల్ అనేది వస్తుందండి. చూసారా ఎంత నీట్గా వచ్చిందో స్పైరల్. బయట దొరికే వాటిలాగే సేమ్ స్పైరల్ అనేది వచ్చిందండి. చాలా ఈజీ కూడా. నెక్స్ట్ మనము దీనికి కోటింగ్ కోసము 2 టేబుల్ స్పూన్స్ శనగపిండి, 1 టేబుల్ స్పూన్ బియ్యం పిండి రైస్ ఫ్లోర్, నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్ అండి. నెక్స్ట్ సాల్ట్, చిల్లీ పౌడర్. సాల్ట్ ఇలా నేను సింపుల్గా యాడ్ చేశాను. మనకి ఇంకా కావాలంటే మసాలాస్ యాడ్ చేసుకోవచ్చండి. జస్ట్ వాటర్ వేసేసి కొంచెం థిక్ బ్యాటర్గా కలుపుకోవాలి. దోశ బ్యాటర్ ఏ విధంగా ఉంటుందో అలా థిక్గా కలుపుకోవాలి. మరి లిక్విడ్గా ఉంటే బ్యాటర్ అనేది పొటాటోస్కి స్టిక్ అవ్వదండి. సో మనము కొంచెం సెమీ థిక్గా ఉండాలి బ్యాటర్ అనేది. ఈ విధంగా ఉంటే పొటాటోస్కి మంచిగా స్టిక్ అవుతుంది. సో మనం ఒక పక్కన ఆయిల్ హీట్ చేసుకునేసి ఈ విధంగా మనము పొటాటోస్ని జాగ్రత్తగా ఒక టర్న్ చేసుకుంటూ నెక్స్ట్ వైపుకి కోట్ చేసుకోవాలి. ఆయిల్ అనేది మరీ హై టెంపరేచర్లో ఉన్నదని మీడియం టెంపరేచర్ ఉంటే మనకి కొంచెం నిదానంగా బాగా కాలుతాయి, క్రిస్పీగా వస్తాయి. అప్పుడు మనకి మనం ఇలా వేసిన వెంటనే జస్ట్ ఇలా ఆయిల్ అనేది పైకి తోస్తూ ఫ్రై చేసుకోవాలి. అప్పుడు మనకి కింద ఏ విధంగా ఫ్రై అయిందో పైన కూడా అదే విధంగా ఫ్రై అవుతుంది. మనం నెక్స్ట్ ఇంకో వైపు గల టర్న్ చేసుకొని ఫ్రై చేసుకోవాలండి. అంతే, సింపుల్ అండ్ టేస్టీ పొటాటో స్పైరల్ రెడీ.
నెక్స్ట్ సెకండ్ బ్యాచ్ కూడా సేమ్ ఇదే విధంగా మనము రెడీ చేసి పెట్టుకునే పొటాటో స్పైరల్ని ఆయిల్లో వేసుకుని ఫ్రై చేసుకోవాలండి. నెక్స్ట్ మనము దీనిపైన మన ఇష్టం అండి, ఏదైనా వేసుకోవచ్చు. నేనైతే జస్ట్ సాల్ట్, చిల్లీ పౌడర్ యాడ్ చేసేసి అది స్ప్రింకిల్ చేశాను లైట్గా. చాట్ మసాలా ఇష్టపడితే చాట్ మసాలా కూడా వేసుకోవచ్చు. నెక్స్ట్ జస్ట్ కొంచెం టొమాటో కెచప్ ప్లస్ మయోనీస్. మనకు బయట ఇదే కదండి, ఇదే విధంగా ఇస్తారు. సో నేను అదే విధంగానే పైన టాపింగ్స్ కూడా అలాగే వేశాను నేను. అంతే అండి. ఒకసారి ట్రై చేసి ఏ విధంగా ఉందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అంతే. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ టు మై ఛానల్.